బ్రేకింగ్ న్యూస్ ములుగు జిల్లాలో ఎస్ఐ సూసైడ్ చేసుకున్నారు. సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని వాచేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ముళ్లకట్ట సమీపంలోని హరిత రిసార్ట్స్లో ఈ దారుణం జరిగింది. అయితే ఆత్మహత్యకు కారణాలేంటి అనేది మాత్రం ఇంకా తేలలేదు. ప్రస్తుతం హరీష్ సూసైడ్పై దర్యాప్తు ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ఒక ఎస్ఐ సర్వీస్ రివాల్వర్తోనే తను సూసైడ్ చేసుకున్న ఘటన అయితే మనం చూస్తున్నాము. ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ వచ్చాయి? అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అయితే సూసైడ్ చేసుకున్నటువంటి హరిత రిసార్ట్స్ వద్దకు పోలీసులు కూడా వెళ్ళారు. ప్రస్తుతం ఆయన సూసైడ్ చేసుకునే గల కారణాలు ఏంటంటే దానిపైనే ప్రధాన పోలీసులు ఫోకస్. అయితే నిన్న సాయంత్రం 7 గంటల ప్రాంతం లోపల హరిత రిసార్ట్ ఎస్ఐ ఉదయం వరకు బయటికి రాకపోవడంతో రిసార్ట్ సిబ్బంది వెళ్ళి డోర్లు లాక్తో దీంతో అధికారులకు సమాచారం అందించారు. డోర్ బ్రేక్ అందులో తన శవం ఉంది. దాంతో పాటుగా నిన్న ఆయన అర్ధరాత్రి సమయం లోపల అక్కడికి ఒక మహిళ వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అంటే తాను సూసైడ్ చేసుకునే విషయాన్ని తనకు సంబంధించిన ఒక మహిళకు, తన బంధువైన మహిళకు విషయం చెప్పి సూసైడ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే తన ఫ్యామిలీ గొడవల కారణంగానే ఆ యొక్క ఫ్యామిలీ ప్రెషర్స్ తోనే సూసైడ్ చేసినట్లు కూడా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే గత కొద్ది రోజుల క్రితము వాజేడు మండలం లోపల మావోయిస్టులు ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరిని హత్య చేశారు. ఆ తర్వాత కూడా పూర్తిగా వర్క్ ప్రెషర్ కూడా పెరిగిపోయింది. కాబట్టి ఒకవేళ ఆ పై అధికారుల వర్క్ ప్రెషర్, అదేవిధంగా ఫ్యామిలీకి సంబంధించిన గొడవల కారణంగా ఆయన ఒత్తిడి భరించలేక సూసైడ్ చేసుకోవచ్చు అనుకుంటా ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ఈ హరీష్ కు వచ్చే నెల లోపల జనవరి లోపల ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అయింది. సో అట్లా ఫ్యామిలీ గొడవలే కారణం అయింది ఒక కారణం కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతానికి హరీష్ సంబంధించినటువంటి బంధువులకు, భూపాలపల్లి జిల్లాలో రేగొండ సంబంధించిన బంధువులకు కూడా సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వస్తేనే తప్ప కొంత ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూస్ ఏముందనే విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం లేదు. అంటే ఆ రిసార్ట్ లోపల కూడా ఏమైనా సూసైడ్ నోట్ ఉందా అనే అంశంపై కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి సూసైడ్ నోట్ కూడా ఏం లభించలేదు. తాను గన్మెన్ కూడా రాత్రి హర్తాలు దిగిన తర్వాత వెళ్ళిపోమని చెప్పారు. అంటే తన దగ్గర కూడా ఎవరు ఒంటరిగానే ఉన్నాడు. అంటే ఆయన సూసైడ్ చేసుకోవడానికి నిశ్చయించుకున్న తర్వాతే ఒంటరిగా ఆ రిసార్ట్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా తనపై ఫ్యామిలీ గొడవలే ప్రధాన కారణం అనేది అయితే ప్రస్తుతం ప్రాథమికంగా అంచనా వేసినట్టుగా మరికొద్ది సేపట్లో ఫ్యామిలీ కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత దీనికి సంబంధించి సూసైడ్ గల కారణం అయితే క్లియర్ కట్ గా పోలీసులు తెలుసుకొని ప్రకటన రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. అట్లా రైట్ వేణు, థ్యాంక్ యూ.